వెల్కమ్ టు SAC న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కడియం ప్రాంతంలో పుట్టి పెరగడం పూర్వజన్మ సుకృతం. శృంగేరి పీఠం సంస్థ మహాలింగ స్వామీజీ. పచ్చని నర్సరీలు, గోదారమ్మ గలగల మధ్య ఈ ప్రాంతంలో పుట్టి పెరగడం ఎంతో పూర్వజన్మ సుకృతమని, ఈ ప్రాంతం అంటే తనకు ఎంతో అభిమానమని కర్ణాటక రాష్ట్రానికి చెందిన శృంగేరి పీఠం సంస్థ మహాలింగ స్వామీజీ కొనియాడారు. కడియం మండలం కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీని ఆయన తన శిష్యు బృందంతో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం నర్సరీలు ఆక్సిజన్ ఫ్యాక్టరీలని, ఈ ప్రాంతంలో పుట్టి పెరుగుతున్న వారికి ఎటువంటి రోగాలు సంభవించవని, ఎంతో శ్రమతో ప్రపంచంలోనే విలువైన ప్రయోజనకరమైన మొక్కలను తీర్చిదిద్దుతున్న శ్రీ సత్యదేవ నర్సరీ డైరెక్టర్ పుల్లా వీర వెంకటరావును ఆయన అభినందించారు. తొలుత స్వామీజీకి పుల్ల సోదరులు పూలమాలలు వేసి సాదర స్వాగతం పలికారు. స్వామీజీ ఎంతో అభిమానంతో పుల్ల వీర వెంకటరావుకు సాలువ కప్పి పూలమాలలు వేశారు. స్వామీజీ మాట్లాడుతూ పేద విద్యార్థుల విద్య వ్యాప్తికై 650 కోట్లతో నిర్మిస్తున్న భవనాల సముదాయం వద్ద 100 ఎకరాల్లో మొక్కలను నాటేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టామని, ఈ ప్రాంతంలో గల నాణ్యమైన మొక్కల పరిశీలనకు వచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుల్ల వీర్రాజు, పుల్ల చిన్న సత్యనారాయణ, పుల్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.